అంటే అభిమానం పెంచుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ జెండాలను మోస్తున్నటువంటి కార్యకర్తలను చూస్తుంటే ఓ వైపు జాలేస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే బాధైతోంది. గత 10 సంవత్సరాలు జెండా కూలీలుగా మారిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుండి వచ్చి సీఎం పదవి అందుకొని పోయినట్లు వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి కండువా కప్పుకోకపోయినా పదవులు వస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో పదవులు తెచ్చుకుంటున్నది కూడా 10 ఏళ్లు అధికారం ఎంజాయ్ చేసిన వాళ్లే అన్నారు పటోల కార్తిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే నిజంగా బాధేస్తున్నది. నిజంగా సానుభూతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు. మీరు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు. వాళ్ళు మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాజేందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు. వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిననే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.